విశాఖ గాజువాకలో నిర్మించిన 4 అంతస్తుల భవనానికి అనుమతులు లేవు అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ కి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. చట్టివానిపాలెంలో అనుమతులు లేకుండా నిర్మాణం చేయడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో తెలిపింది జీవీఎంసీ. G+4 వాణిజ్య భవనానికి నోటీసుల విషయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. గుడివాడ అమర్నాథ్ కు సర్వే నంబర్ 79/7A సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. ఇక్కడ కట్టిన భవనానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అధికారులు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు. అక్రమ సొమ్ముతోనే భవనం నిర్మించారని ఆరోపించారు కార్పొరేటర్ మూర్తి యాదవ్. ప్రజల సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ ని నిర్మించారు. 5 ఫ్లోర్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్. దీనికి బిల్డింగ్ లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే 50 గజాల్లోనో 100 గజాల్లోనో జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా. ఆ ప్లాన్కి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి. మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే పునాదులు తవ్వాలి. అంటే సామాన్యుడికి, వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి, వీళ్ళు చేసిందంతా కూడా గత 5 ఏళ్లలో అక్రమాలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి.